సర్పంచ్ ఎన్నికల అలా పూర్తయ్యా లేదో అంతలోనే తెలంగాణ పల్లెల్లో మరోసారి ఎన్నికల సందడి మొదలైంది. సీఎం రేవంత్ రెడ్డి ఆ దిశగా సంచలన నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా డీసీసీబీల పాలక మండలిని కూడా రద్దు చేశారు ఆయన. రాష్ట్ర సహకార కేంద్ర బ్యాంక్, జిల్లా సహకార కేంద్ర బ్యాంకులను కూడా వ్యవసాయ ప్రాథమిక సహకార సంఘాలను కూడా రద్దు చేశారు. సో టెస్ట్ క్యాప్, డీసీసీబీ, పిఎస్సీలకి ఇన్ఛార్జ్ అధికారులను నియమించారు. ఫిబ్రవరిలో వాళ్ళకి సంబంధించి సమయం ముగిసింది. 904 పిఎస్సిఎస్లు తర్వాత 9 డీసీసీబీల పదవీకాలం పోయిన ఏడాది అంటే ఈ ఏడాది ఫిబ్రవరిలో ముగియడంతో దాన్ని ఏడాది పాటుకి ఎక్స్టెండ్ చేశారు. సో అంటే ఈ ఫిబ్రవరి వరకు ఇంకా సమయం ఉంది. దీంతో ఆ 2 నెలల ముందే అంటే నిన్న ఆల్రెడీ దీన్ని రద్దు చేసినట్టుగా నిర్ణయం తీసుకున్నారు. సో ఇవాళ నుంచి ఇన్ఛార్జ్ అధికారులకు సంబంధించి వాళ్ళ పాలనలోనే వాళ్ళ చేతిలోనే మొత్తం నడవబోతోంది. సో రాష్ట్ర సహకార బ్యాంక్, తెలంగాణలోని 9 జిల్లాల సహకార కేంద్ర బ్యాంకులు, 908 ప్రాథమిక వ్యవసాయ సహకార సొసైటీలు అంటే పిఎస్సిఎస్లు ప్రస్తుత పాలక వర్గాలు రద్దు చేస్తున్నట్టుగా అధికారిక పర్సన్ని దానికి ఇన్ఛార్జ్గా నియమిస్తున్నట్టుగా రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. సో నెలల పాటుగా మళ్ళీ ఎన్నికలు నిర్వహించేందుకు వీలుగా తదుపరి ఉత్తర్వులు కూడా జారీ చేసేందుకు అవకాశం కనబడుతోంది. సో ఇక రాష్ట్రంలోని టెస్ట్ క్యాప్, డీసీసీబీలు, పిఎస్సిఎస్లకు సంబంధించి పాలక వర్గాలు మొత్తం కూడా రద్దయిపోయాయి. సో ఫిబ్రవరి 14న వాళ్ళ పదవీకాలం ముగుస్తోంది. గత ఫిబ్రవరి 14లోనే వాళ్ళ పదవీకాలం ముగిసినప్పటికీ ఏడాది పాలంగా ఎక్స్టెండ్ చేశారు. ఆ తర్వాత వాటినే ఇన్ఛార్జ్లకు సంబంధించి ఈ రోజు నుంచే వాటిని ఇన్ఛార్జ్లకు సంబంధించి ఇవ్వనున్నారు. ఆ గడువు ముగిసిన తర్వాత ఆగస్టు 14 వాటికి నిరవధికంగా పొడిగింపు ఇచ్చేందుకు ఆ సమయంలో అభియోగాలన్నింటి కూడా కొన్నింటి పక్కన పెట్టి వాటిని ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు జరిగేటువంటి ఈ అధికారిక ఇన్ఛార్జ్లకు సంబంధించి కూడా సేమ్ బాధ్యతలు ఉంటాయి. కానీ కొత్తగా వరించేటువంటి వారు చూస్తూ ఉంటే ఈసారి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవరైతే సర్పంచ్ ఎన్నికల్లో పోటీంచాలని ఆలోచన చేసిన వారు, లేదంటే క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడ్డవారు, కాంగ్రెస్ పార్టీ కోసం అహర్నిశలు కృషి చేసి ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారం రావడం కోసం క్షేత్రస్థాయిలో ఎమ్మెల్యేలకు సపోర్ట్ చేస్తున్నవారు, వారందరికీ ఇప్పుడు పదవులు రాబోతున్నాయి. 9 డీసీసీబీల పదవీ కాలానికి సంబంధించి ముగియడంతో అంటే ఈ ఫిబ్రవరి కల్లా ముగియడంతో నెక్స్ట్ వచ్చేటువంటి సంవత్సరం ఫిబ్రవరి కల్లా ముగియడంతో 2 నెలల ముందే రద్దు చేశారు. అంటే అటు ఇటుగా 1000 మందికి కొత్త పదవులు రాబోతున్నాయి. 1000 మందికి కొత్త పదవులు రాబోతున్నాయి. సో పాలక వర్గాల స్థానంలో నామినేటెడ్ ఇన్ఛార్జ్లను కూడా నియమించింది. సో ఆయా పాలక వర్గాల న్యాయస్థానాన్ని ఆశ్రయించగా వాటిని కొనసాగించేందుకు అనుమతి కూడా ఇచ్చారట. ఈ నేపథ్యంలో టెస్ట్ క్యాప్, డీసీసీబీల, పిఎస్సిఎస్లకు సంబంధించి భవితవ్యం పైన ప్రభుత్వం దృష్టి సారించింది. రాష్ట్రంలోని 33 జిల్లాలకు 9 డీసీసీబీలే ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం మండలానికో సహకార సంఘం ఏర్పాటు చేయాలని అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలకి ఆదేశాలు జారీ చేసింది. అయితే రాష్ట్రంలో దాదాపుగా 200 మండలాల్లో పిఎస్సిఎస్లు లేవు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని డీసీసీబీలు, పిఎస్సిఎస్లకు సంబంధించి జిల్లాలు, మండలాలకు అనుగుణంగా పునర్వ్యవస్థీకరించాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయించిందట. ఈ కసరత్తులో భాగంగానే టెస్ట్ క్యాప్ తర్వాత డీసీసీబీలకు సంబంధించి పాలక వర్గాలు రద్దు చేసింది. సో మరి టెస్ట్ క్యాప్ సహకార శాఖ కమిషనర్, వరంగల్ కమిషనర్, వరంగల్, కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్, హైదరాబాద్, నల్గొండ, ఖమ్మం, మహబూబ్ నగర్ డీసీసీబీలకు ఆయా జిల్లాల కలెక్టర్లను పర్సనల్ ఇన్ఛార్జిగా వ్యవహరిస్తారని చెప్పుకొచ్చిందట. సో ప్రస్తుతం ఏదేమైనా కొత్తగా పదవులు రాబోతున్న మాట తెలుస్తోంది. సో దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి మధు ఫోన్ సిద్ధంగా ఉన్నారు. మధు, సో టెస్ట్ క్యాప్, డీసీసీబీ అండ్ పిఎస్సిఎస్లకు సంబంధించి వాళ్ళ పదవి ఇంకా ఉంది, ఇంకో 2 నెలల పాటుగా ఉంది. అంతలోనే వాళ్ళ పదవుల నుంచి రద్దు చేయడం ఎలా చూడాలి? సో దీని తర్వాత ఎటువంటి యాక్షన్ ఉండబోతోంది? సో కొత్తగా ఎన్ని పదవులు రాబోతున్నాయి మరి? అంటే 2025 ఆగస్టు 14 తోటి వీళ్ళ పదవి కాలం ముగిసింది. ఇంకొక కాస్త కాలాన్ని 6 నెలల పాటు ఎక్స్టెన్షన్ చేశారు. 2026 ఫిబ్రవరి వరకు ఎక్స్టెన్షన్ ఉంది. అయినప్పటికీ కూడా రద్దు చేసుకుని నిర్ణయం తీసుకున్నారు. అత్యంత కీలకం ఇది. రైతాంగాన్ని ప్రభుత్వం వైపు మళ్లించాలన్నా, ప్రభుత్వ పథకాలు అందుతున్న తీరు, వ్యవసాయ రంగానికి సంబంధించినటువంటి విషయంలో కానీ, సహకార సంఘాల బ్యాంకుల త్రూ పేద ప్రజలకు అందుతున్నటువంటి ఇతర విషయాల సంక్షేమ పథకాల విషయంలో వీళ్ళు అత్యంత కీలకం, చాలా కీలకంగా భావిస్తాయి. ఏ ప్రభుత్వం ఉన్నా కూడా మొత్తానికి సర్పంచ్ ఎన్నికలు ముగిసిన తర్వాత, పైచేయి సాధించిన తర్వాత వీటి సహకార ఎన్నికలకు సిద్ధమవుతుండడంతో కాస్త చర్చ జరుగుతుంది పెద్ద ఎత్తున. మొత్తం డీసీసీబీకి సంబంధించినటువంటి కేంద్ర సహకార బ్యాంక్ సంఘాలతో పాటు టెస్ట్ క్యాప్ వీటన్నిటిని రద్దు చేసి ఉత్తర్వులు జారీ చేసింది. ఇక పర్సన్ ఇన్ఛార్జ్లను కూడా నియమించాలనేటువంటి రాష్ట్ర వ్యవసాయ శాఖ కార్యదర్శి సురేంద్రమోహన్ ఆదేశాలు కూడా జారీ చేశారు. వెంటనే ఉత్తర్వులు వచ్చేంత వరకు ఇన్ఛార్జీలే కొనసాగుతారు. కానీ ప్రస్తుతానికి మాత్రం మండలాల ప్రకారం ప్రభుత్వం వీటిని పునర్వ్యవస్థీకరించడానికి నిర్ణయం తీసుకుంది.
రాష్ట్రంలో ఉన్నటువంటి 9 ఉమ్మడి జిల్లాల సహకార కేంద్ర బ్యాంకులకు సంబంధించి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలకు ఎన్నికలు జరిగినటువంటి సిచ్యువేషన్ 2020లో మాత్రమే ఉంది. ఇప్పుడు మళ్ళీ ఎన్నికలు జరగనున్నాయి వీటికి సంబంధించి. సో ప్రభుత్వం తీసుకున్న కీలక నిర్ణయం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. నామినేటెడ్ పద్ధతిలో పాలక వర్గాలను ఏర్పాటు చేయాలనేటువంటి ఆలోచనతో కూడా రాష్ట్ర ప్రభుత్వం ఉన్నట్టుగా చర్చ అయితే కొనసాగుతుంది. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ఒకసారిగా చర్చ కొనసాగుతోంది. అంటే మధు, జనరల్గా వీటికి కొన్ని ఎలక్షన్స్ కూడా ఉంటాయి కదా, ఆ ఎలక్షన్స్ ఉండవైక డైరెక్ట్గా నామినేట్ పద్ధతిలో ఉంటుందా? నామినేటెడ్ పద్ధతిలో నిర్వహించాలనేటువంటి ఆలోచన కూడా ప్రభుత్వం చేస్తుంది ప్రస్తుతానికి. అది చూడాలి. ఈ ప్రభుత్వం తీసుకున్నటువంటి సంచలన నిర్ణయం చర్చనీయాంశం అవుతా ఉంది. దీనికి సంబంధించి ఇంకా 2 నెలల సమయం ఉంది. వాస్తవానికి ఇది డిసెంబర్ ఎండింగ్ టైం, కానీ జనవరి, ఫిబ్రవరి దాదాపు ఇంకొక 2 నెలల సమయం ఉంది. ఫిబ్రవరి 14 వరకు టైం ఉంది. అయినా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో కాస్త చర్చ దీన్ని ఇంకా పునర్వ్యవస్థీకరించాలనేది కేంద్రం నుంచి ఆదేశాలు వచ్చాయంటున్నారు. 33 జిల్లాలకు గాను 9 DCCBలే ఉన్నాయి. సో ఇంకా ఈ సంఖ్య పెరగొచ్చా? పునర్వ్యవస్థీకరించడం అంటే ఇంకా డీలిమిటేషన్ మాదిరిగా ఇది కూడా ఇంకా సంఖ్య పెంచుకోవడం కానివ్వండి, మండలాల వారీగా ఇంకా లేనటువంటి మండలాలు 200 మండలాల్లో ఇంకా అక్కడ PSCS లేవంట, అక్కడ కూడా కొత్తగా క్రియేట్ చేసే అవకాశం ఉందా? సో దీని ద్వారా అధిక సంఖ్యలో నిజంగా నామినేట్ పద్ధతిలోనే దీని కనుక ఇవ్వాల్సి వస్తే దాదాపుగా అన్నీ కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులకు, కార్యకర్తలకి, వాళ్ళకు ఉన్నటువంటి క్షేత్రస్థాయిలో నాయకులకు వచ్చే అవకాశం ఉంది. సో ఎన్ని పదవులు ఇంకా కొత్తగా క్రియేట్ అవ్వబోతున్నాయి? ఎగ్జాక్ట్ త్వరలో కొత్త మండలాల ప్రకారం ప్రభుత్వం వీటిని పునర్వ్యవస్థీకరించనున్నటువంటి చర్చ జరుగుతుంది. ఒకవేళ ఆ రకంగా ఉంటే పెరిగేటువంటి అవకాశం ఉంది. ప్రస్తుతం నిజంగా 9 ఉమ్మడి జిల్లాలకు సహకార కేంద్ర బ్యాంకులు, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలకు 2020లో జరిగినటువంటి ఎన్నికలు. సో ఇప్పుడు గత ప్రభుత్వానికి సంబంధించి అనుకూలంగా ఉండేటువంటి సంఘాలు కానీ వాళ్ళు కానీ ఉన్నటువంటి పరిస్థితి. సో ఈ ప్రభుత్వం వీటిని మళ్ళీ రద్దు చేసి ఎన్నికలకు వెళ్ళాలనుకుంటుంది. కాబట్టి ఈ ప్రభుత్వానికి అనుకూలమైనటువంటి నిర్ణయాలు నామినేటెడ్ రూపంలో ఉండే అవకాశం ఉంది. ఇంకా మండలాల వారీగా పునర్వ్యవస్థీకరణ జరిగితే పెరిగేటువంటి అవకాశం కూడా కనిపిస్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ మధు. సో మొత్తంగా DCCB, టెస్ట్ క్యాప్ అండ్ PSCSలకు సంబంధించినటువంటి పదవులన్నింటి కూడా రద్దు చేశారు. అంటే ఆ ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా ఈ రోజుతో వాళ్ళ రద్దు అనేటువంటి నిర్ణయంతో వాళ్ళంతా కూడా ఫుల్ స్టాప్ పడింది. కొత్తగా వాటికి ఇన్ఛార్జీలు నియమిస్తారు. ఆ తర్వాత మళ్ళీ డైరెక్ట్గా నామినేటెడ్ పద్ధతిలోనే ఎన్నికలు ఉంటాయి కొన్ని పదవులకు దీంట్లో, కానీ అలా ఏం లేకుండా నామినేటెడ్ పద్ధతిలోనే వారిని మళ్ళీ కంటిన్యూ చేయించే విధంగా, కొత్త వారిని తీసుకునే విధంగా ఆలోచన చేస్తున్నట్టు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. 9 ఉమ్మడి జిల్లాలో DCCBలు ఉన్నారు. సో వాటిని ఎలా సెగ్రిగేట్ చేస్తారు? మళ్ళీ 33 జిల్లాలకు గాను 9 ఉమ్మడి జిల్లాలే ఉన్నాయి. మరి ఎలా సెగ్రిగేట్ చేస్తారు? ప్రతి జిల్లాకు ఒకరి చొప్పున 33 ఉంటాయా? లేదు అనుకుంటే కనుక ఎలా సెగ్రిగేట్ చేస్తారని చూడాలి. సో జోన్ల వైజ్గా ఏమైనా చేస్తారా? తర్వాత మండలానికి ఒక పదవి చొప్పున PSCSలకు సంబంధించి వాటిని కూడా 200 మండలాలకు లేవంట. సో ఆ మండలాలకు ఎలా క్రియేట్ చేస్తారో చూడాలి. సో ఏదేమైనా ఒక నెల 2 నెలల్లో మరొక కొత్త పదవులు, 1000కి పైగా కొత్త పదవులు రాష్ట్ర వ్యాప్తంగా DCCB, టెస్ట్ క్యాబ్ అండ్ PSCS రూపంలో వచ్చే అవకాశం ఉంది. సో చాలా మంది ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. బహుశా మీలో కూడా ఎవరైనా ఇటువంటి నామినేట్ పదవి కోసం చూస్తున్న వారు ఉండే ఉంటారు. సో వారు వెంటనే వారికి ఈ వీడియో లింక్ని షేర్ చేసే ప్రయత్నం చేయండి.